రక్ష, రిషి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 4 ఇంకో పార్ట్తో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. స్టోరీ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అందువల్ల స్టోరీ అనేది వీడియో అనేది ప్రమోట్ అవుతుంది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. రక్ష తనకి ఎదురుగా ఉన్న వైశాలిని చూస్తూ అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. రిషి కూడా ఒక క్షణం షాక్ అవుతాడు. అబ్బో, నీ టీం మెంబర్స్ అందరూ నీ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసినట్టున్నారు అని వైశాలి క్యాబిన్ మొత్తం బెలూన్స్తో నిండి ఉండటం చూస్తూ రిషి వైపు చూస్తూ, హ్యాపీ బర్త్డే రిషి, నీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అని అంటుంటే రిషి నార్మల్ అయ్యి ఏంటి వైశాలి అని అడుగుతాడు. నేను ప్రెగ్నెంట్ అని వైశాలి చెప్పగానే రిషి నిజమా అని చాలా సంతోషంగా అంటుంటే ఆ మాట వింటున్న రక్ష గుండె మరొకసారి బద్దలవుతుంది. వైశాలి స్పీడ్గా వచ్చి ఒక్కసారిగా రిషిని హగ్ చేసుకుని, నిజంరా, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, ఈ విషయం నీకు చెప్పాలి అని, నీతో షేర్ చేసుకోవాలి అని వెంటనే నీ దగ్గరకు వచ్చాను. ఇదంతా నీ వల్లే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని వైశాలి ఎంతో సంతోషంగా మాట్లాడుతుంటే తన పక్కనే రిషి, వైశాలి ఇద్దరూ కూడా అంత దగ్గరగా ఉండేసరికి రక్ష భరించలేకపోతుంది. రక్ష కళ్ళల్లో నుండి కన్నీళ్లు తన చెంపల మీదుగా జారిపోతూ ఉంటాయి. వైశాలి మెడలో తాళి కనిపిస్తుంటే తనకి పెళ్ళైపోయింది అని అర్థమవుతుంది. అందులోనూ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని, దానికి కారణం నువ్వే అని వైశాలి రిషితో మాట్లాడుతున్నట్టు రక్షకి అనిపిస్తుంటే రక్షకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాదు. ఇందాక రిషి తనని కిస్ చేసిన సంఘటన గుర్తుకు రాగానే ఎవరో తన చెంపపై గట్టిగా కొట్టినట్టు అనిపిస్తుంది. ఒక పెళ్ళైన అబ్బాయితో నువ్వంత క్లోజ్గా ఎలా ఉండగలిగావు? తను నిన్ను కిస్ చేస్తుంటే అన్నీ తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉండిపోయావని తన మనసు తనని అడుగుతున్నట్టు రక్షకి అనిపిస్తుంటే రక్ష అది చూడలేక అక్కడి నుండి 2 అడుగులు ముందుకు వేసేసరికి రిషి అది గమనించి వెంటనే వెళ్తున్న రక్ష చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రిషి తన చేతిని పట్టుకునేసరికి రక్ష అడుగు ఆగిపోతుంది. రక్ష వస్తున్న తన కన్నీళ్ళని తుడుచుకుని నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది. రిషి కొంచెం ఇబ్బందిగా వైశాలిని దూరం జరిపి, చాలా హ్యాపీగా ఉంది వైషు, కంగ్రాట్స్ రా అని అంటుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం నువ్వే లేకపోతే అని వైశాలి అంటుంటే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, తనని గుర్తుపట్టావా అని రిషి తన పక్కనే ఉన్న రక్షని చూపిస్తూ అడుగుతుంటే ఎవరున్నారిక్కడ అని వైశాలి అర్థం కాక పక్కకి చూసేసరికి అక్కడ రక్ష ఉంటుంది. రక్షని చూసి 4 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి, అందులోనూ రక్ష శారీలో ఉండటం వల్ల మొదట వైశాలి రక్షని కనిపెట్టలేకపోతుంది. ఎక్కడో బాగా చూసినట్టు అనిపిస్తుంది రిషి కానీ అని వైశాలి అయోమయంగా అంటుంటే మన బీటెక్ క్లాస్మేట్ రక్ష అని చెప్పగానే అవును కదా రక్ష, నువ్వు ఇక్కడ, నేను నమ్మలేకపోతున్నాను, ఎలా ఉన్నావు అని వైశాలి చాలా హ్యాపీగా రక్షని హగ్ చేసుకునేసరికి రక్ష వస్తున్న కన్నీళ్ళని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ తన పెదవులపై ప్లాస్టిక్ నవ్వుని అంటించుకుని బాగున్నాను అని చిన్నగా అంటుంది. వైశాలి రక్షకి దూరం జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా మనం కలిసి, చాలా మారిపోయావు తెలుసా అని వైశాలి నవ్వుతూ అంటుంటే రక్ష గొంతులో నుండి మాట కూడా రాదు. నా పెళ్ళికి నిన్ను కూడా ఇన్వైట్ చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు ఎక్కడున్నావో తెలీదు. కొంతమంది మాత్రమే కాంటాక్ట్లోకి వచ్చారు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ రక్ష, చాలా హ్యాపీగా ఉంది అని వైశాలి అంటుంటే ఆ మాట కూడా రక్ష తీసుకోలేకపోతుంది. తన గొంతులో నుండి మాట రాకపోయినా
కంగ్రాట్స్ వైశాలి అని చిన్నగా అంటుంటే రిషి రక్షని గమనిస్తూ ఉంటాడు. వైశాలిని చూడగానే రక్ష ఫేస్ మారిపోవడం, మళ్ళీ రక్ష కళ్ళల్లో ఏదో తెలియని ఫీలింగ్ కనిపిస్తుంటే రిషికి ఏమీ అర్థం కాదు. సరే వైశాలి, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్తున్నానని చెప్పి రక్ష అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది. రిషి వెళ్తున్న రక్ష వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. వైశాలి రిషి ఫేస్పై చిటిక వేసి, హలో సార్, ఇక్కడ నేను కూడా ఉన్నాను. 3 months తర్వాత కలిస్తే నీ చూపు ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అని వైశాలి చిన్నగా టీజ్ చేస్తుంటే రిషి చిన్నగా నవ్వుతూ, అలాంటిదేమీ లేదు, నువ్వు ఇంత సడన్గా ఇక్కడికి వస్తావని అనుకోలేదు, పద కూర్చుందాం అని చెప్పి రిషి వైశాలి భుజం చుట్టూ చేతులు వేసి తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోబెడతాడు. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కాబట్టి. రక్ష బయటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అదే టైంలో రిషి వైశాలిని తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టడం చూసి అక్కడే తన గుండె బద్దలవుతున్నట్లు అనిపిస్తుంటే రక్ష అక్కడి నుండి స్పీడ్గా తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నిత్య రక్ష వైపు చూస్తూ ఏంటి మ్యాటర్ అని చిన్నగా నవ్వుతూ అంటుంటే రక్ష అసలు నిత్య వైపు చూడకుండా, నాకు కొంచెం హెడేక్గా ఉంది నిత్య, నేను ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాను, సార్ అడిగితే హెల్త్ బాగోలేదని చెప్పు అని నిత్య ఏమైంది అని అడుగుతున్నా కూడా రక్ష స్పీడ్గా అక్కడి నుండి తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఏమైంది రక్షకి? తన ఫేస్ కూడా కనిపించకుండా అంత స్పీడ్గా బయటికి వెళ్ళిపోయింది. ఇంతసేపు లోపల ఏం జరిగింది అని నిత్య అయోమయంగా అనుకుంటూ ఉంటుంది. రక్ష ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత తన హ్యాండ్ బ్యాగ్ని చిరాకుగా పక్కకి విసిరేసి అలాగే మోకాళ్ళపై కూర్చుని గట్టిగా ఏడుస్తుంది. ఎందుకు రిషి పదే పదే ప్రతి క్షణం నా మనసుని ముక్కలు చేస్తున్నావు? ఆ రోజు చూసిన సంఘటననే ఇప్పటికీ కూడా నా మనసు మర్చిపోలేక ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చావు. మళ్ళీ నిన్ను చూసిన తర్వాత నా హార్ట్కి ఏమైందో తెలియదు. ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ నీ వైపే చూడటం మొదలుపెట్టింది. నన్ను నేను ఎంత కంట్రోల్లో పెట్టుకుందామని అనుకున్నా నువ్వు మాట్లాడే మాటలు మళ్ళీ నన్ను నీ వైపుకి అట్రాక్ట్ అయ్యేలాగా చేశాయి. మళ్ళీ నాలో చిన్న అనుమానం, నీకు వైశాలికి పెళ్ళి కాలేదేమో అని. ఈరోజు నీ పుట్టినరోజు అని ఎంత హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించి చాలా హ్యాపీగా నీ దగ్గరికి వచ్చాను. అసలు నీకు పెళ్ళయిందా లేదా తెలుసుకోవాలని అనుకున్నాను. నిజంగా నీకు పెళ్ళి జరగకపోతే మళ్ళీ నా మనసులో మాట నీకు చెప్పాలని అనుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నిన్ను ఎంతలా ప్రేమించానో చెప్పాలని, ఎంతలా నిన్ను మిస్ అయ్యానో ప్రతి విషయం నీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు నా దగ్గరికి వస్తుంటే ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నీ చూపులో ఏదో తెలియని భావం నాకు అర్థం కాలేదు. ఇంకా నువ్వు నాకు అంత దగ్గరగా వచ్చేసరికి నాకు గొంతులో నుండి మాట కూడా రాలేకపోయింది. నా మనసు మోగపోయింది. అందుకే నువ్వు నన్ను కిస్ చేస్తున్నా కూడా నేను అటు చెప్పలేకపోయాను. మళ్ళీ తప్పు చేశాను రిషి. నీకు వైశాలికి పెళ్ళి జరిగిందా లేదా అన్న కన్ఫ్యూజన్లో మళ్ళీ నేను నీకు చాలా దగ్గరైపోయాను. ఈరోజు క్లియర్గా అర్థమైంది నీకు వైశాలికి పెళ్ళి జరిగింది అని, వైశాలి ప్రెగ్నెంట్ అని. ఎందుకు నా పిచ్చి మనసుకి ఈ విషయం అర్థం కాలేదు? నీకు వైశాలికి పెళ్ళి జరిగింది కదా, మరి ఎందుకు ఈరోజు నువ్వు నాతో అలా ప్రవర్తించావు? నీ క్యారెక్టర్ ఇంతేనా? నీకు పెళ్ళి జరిగినా కూడా నువ్వు నాతో అంత క్లోజ్గా లేదు. నేను ఇది భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు నువ్వు మంచివాడివి అనుకున్నాను, కానీ నీకు పెళ్ళైన తర్వాత కూడా ఇంకొక అమ్మాయితో నువ్వు క్లోజ్గా ఉండటం, ఇది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను.
నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది రిషి. మళ్ళీ ఈరోజు ఇంకొకసారి నువ్వు నన్ను, నా మనసుని చంపేశావు. ఎందుకిలా ప్రతిసారి నా జీవితంతో ఆడుకుంటున్నావు అని రక్ష అలాగే కింద కూర్చుని ఏడుస్తూనే ఉంటుంది. తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోతూనే ఉంటాయి. మళ్ళీ తనకి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంటే రక్ష జరిగిన దానిని భరించలేకపోతుంది. రిషి వైశాలి వైపు చూస్తూ, హైదరాబాద్ నుండి ఒక్కదానివే ఇంత దూరం ట్రావెల్ చేసి రావాలా ఈ టైంలో అని అంటుంటే ఏం చేయమంటావు? రవికేమో ఖాళీ లేదు. సడన్గా ఈరోజు నీ పుట్టినరోజు. పాపం రవి రావడానికి చాలా ట్రై చేశాడు, కానీ వాళ్ళ బాస్ అస్సలు లీవ్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదు. తప్పని పరిస్థితుల్లో ఎన్నో జాగ్రత్తలు చెప్పి నీ దగ్గరికి పంపించాడు అని వైశాలి నవ్వుతూ అంటుంటే చాలా హ్యాపీగా ఉందిరా. రవి నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని రిషి అంటుంటే చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నాడు. రేపు సండే కదా, ఈరోజు నైట్ తప్పకుండా స్టార్ట్ అయి వస్తానని చెప్పాడు. నీ దగ్గరుంటే ఎంత సెక్యూర్డ్గా ఉంటానో తనకి తెలుసు కదా. ఈ ఆఫీస్ వాతావరణం నాకు కొంచెం నచ్చటం లేదు. ఫ్లాట్కి వెళ్దామా రిషి అని వైశాలి అంటుంటే ఈ టైంలో నీ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, వెళ్దాం అని చెప్పి ఇంకా రిషి వైశాలిని తీసుకుని బయటకు వస్తాడు. రిషి చూపు రక్ష ఉన్న ప్లేస్ దగ్గర పడుతుంది, కానీ అక్కడ రక్ష ఉండదు. వైషు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తానని చెప్పి రిషి నిత్య దగ్గరికి వెళ్ళి రక్ష ఎక్కడా అని అడుగుతుంటే అది సార్, తనకు కొంచెం హెడేక్గా ఉంది అని ఫ్లాట్కి వెళ్ళిపోయింది, మీకు చెప్పమని చెప్పింది అని నిత్య చిన్నగా అంటుంటే ఇప్పటి వరకు బాగానే ఉంది కదా. ఒకవేళ నేను తనతో అలా ప్రవర్తించినందుకు తను నా గురించి తప్పుగా అనుకుందా? ఆ టైంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. అనవసరంగా నా లిమిట్ని క్రాస్ చేశానేమో అని రిషి మనసులో అనుకుంటూ ఇంకా వైశాలిని తీసుకుని తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. రిషి ఫ్లాట్కి వెళ్ళినా కూడా తన ఆలోచనలన్నీ కూడా రక్ష చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వైషు, బయట నాకు చిన్న వర్క్ ఉందిరా, నువ్వు ఓకే కదా అని రిషి అడుగుతుంటే నేను బాగున్నాను రిషి, నీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతరా. అయినా నాకు తెలుసు రవి స్టార్ట్ అయ్యే ఉంటాడు, ఫ్లైట్లోనే కదా వచ్చేది, 1 అవర్లో ఇక్కడ ఉంటాడులే, నువ్వు వెళ్ళిరా అని చెప్పగానే సరే జాగ్రత్త అని చెప్పి ఇంకా రిషి అక్కడి నుండి బయటకు వచ్చి రక్ష ఫ్లాట్ వైపుకి తన కారుని పోనిస్తాడు. రిషి రక్ష ఫ్లాట్ నెంబర్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగా నిత్య డోర్ ఓపెన్ చేస్తుంది. రిషిని చూడగానే నిత్య షాక్ అవుతుంది. సార్ మీరు ఇక్కడ అని రిషి నిత్య అంటుంటే నేను రక్షతో మాట్లాడాలి, తను ఎక్కడా అని రిషి అడుగుతుంటే రక్ష టెర్రస్ పైన ఉంది సార్, కొంచెం సేపు ఒంటరిగా వదిలేయమంటే ఇంక నేను ఫ్లాట్కి వచ్చేసాను అని నిత్య చెప్తుంటే అవునా సరే అని చెప్పి ఇంక రిషి అక్కడ నుండి టెర్రస్ పైకి వెళ్తాడు. అసలు ఏం జరుగుతుంది అని నిత్య అయోమయంగా అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. రక్ష టెర్రస్ పైన ఆకాశంలోకి అలాగే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తూ ఉండిపోతుంది. తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారిపోతూ ఉంటాయి. లేదు, ఇంక ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. ఆల్రెడీ ఒకసారి మనసు ముక్కలై అవి ఇప్పుడిప్పుడే అతుక్కుంటున్నాయి. ఈరోజు రెండోసారి ఆ అతికిన ముక్కలు కూడా మళ్ళీ ఇంకా బ్రేక్ అయిపోయాయి. నా జీవితం ఇంతేనేమో, ఇంకా ఆఫీస్లో నేను వర్క్ చేయలేను. రేపే నా రిజిగ్నేషన్ లెటర్ రిషికి ఇచ్చేస్తాను. ఇక్కడుండి వెళ్ళిపోవాలి, అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి, ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి అని రక్ష ఏడుస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో రక్ష అని వినిపించిన వాయిస్కి రక్ష ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇది రిషి వాయిస్ కదా, రిషి ఇక్కడ అని అనుకోగానే రక్షకి చాలా కోపం వస్తుంది. రిషికి పెళ్ళైనా కూడా తనతో మార్నింగ్
అలా ప్రవర్తించటం గుర్తుకు వస్తుంటే రక్ష గట్టిగా కళ్ళు మూసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది. రిషి రక్ష వైపు చూస్తూ, రక్ష నువ్వు ఓకే కదా అని అంటుంటే, ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అని రక్ష నార్మల్గా అడుగుతుంది. రక్ష మార్నింగ్ జరిగిన దానికి అని రిషి చిన్నగా అంటుంటే రక్ష మాట్లాడొద్దు అన్నట్టు తన చేతిని చూపించి, అయిపోయింది కదా ఇంకా వదిలేసేయండి, మళ్ళీ నాకు అది తలుచుకోవాలని లేదు. మీకు తెలుసా రిషి సార్, కొన్నింటి నుండి మనం ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా అవి ప్రతి క్షణం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నా విషయంలో కూడా అదే జరిగింది. ప్లీజ్ ఇంక నాకు మీతో ఏమీ మాట్లాడాలని లేదు. నేనే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాను. నాకు వేరే చోట జాబ్ కన్ఫర్మ్ అయింది. నేను రిజిగ్నేషన్ పెడుతున్నాను అని రక్ష చెప్పగానే రిషి షాక్గా రక్ష వైపు చూస్తాడు. రక్ష ఏం మాట్లాడుతున్నావు? వేరే చోట జాబ్ అంటే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని రిషి కోపంగా అంటుంటే, చెప్పాను కదా, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి ప్లీజ్ అని రక్ష తన 2 చేతులను పెట్టి రిషికి నమస్కారం చేస్తున్నట్టు అంటుంటే అసలు రక్ష బిహేవియర్ రిషికి చాలా కొత్తగా అనిపిస్తుంది. లేదు రక్ష, నువ్వు వెళ్ళిపోవడం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. మండే నీతో మాట్లాడతాను, మండే మనం ఆఫీస్లో మాట్లాడుకుందాం అని చెప్పి రిషి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మీరు ఏం మాట్లాడినా ఈ రక్ష మనసు మారదు అని రక్ష మనసులో అనుకుంటుంది. నిత్య ఏం అడిగినా కూడా రక్ష ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ రక్ష చిరాకుగా అనిపించడం వల్ల నిత్య పడుకుని ఉండటంతో టైం వైపు చూస్తుంది. టైం నైట్ 10 అవుతుండగా రక్షకి రూమ్లో ఉండబుద్ధి కాక అక్కడి నుండి బయటకొచ్చి రోడ్డుకి ఒక సైడ్కి నెమ్మదిగా నడుస్తూ ముందుకి అడుగులు వేస్తూ ఉంటుంది. తన మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఒకప్పుడు తనకి రిషికి మధ్య ఎక్కువ జ్ఞాపకాలు లేవు, కానీ ఈ కొన్ని రోజుల్లో తనకి రిషికి మధ్య తెలియకుండానే ఎన్నో మెమొరీస్ తన జీవితంలోకి వచ్చాయని అర్థమవుతుంటే రక్ష కళ్ళల్లో నీళ్లు జారిపోతూ ఉంటాయి. ఇంతలో సడన్గా తన పక్కన ఒక కారు వచ్చి ఆగగానే రక్షకి ఏమీ అర్థం కాక పక్కకి చూసేసరికి దానిలో నుండి తన బావ దిగుతాడు. తన బావని చూడగానే రక్ష షాక్గా అలాగే ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ స్టోరీకి లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలా ఇవ్వడం వల్ల వీడియో అనేది ప్రమోట్ అవుతుంది. తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి షార్ట్ స్టోరీస్ కావాలనుకుంటే తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.